వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చేసాను. సో మార్నింగ్ రొటీన్ బ్లాగ్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇప్పుడు పెసరపప్పు వండుదాం అనుకుంటున్నానండి. అలానే దాంట్లోకి పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అలానే నేను చిన్న బజ్జీలు ఉంటాయి కదా, అవి వేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూసేసేయండి. రైస్ అయితే పెట్టేస్తున్నానండి. సో ఇక్కడ పెసరపప్పు అయితే నేను ఉడకబెట్టేస్తున్నానండి. సో కొంచెం ఇది పెసరపప్పు టమాటాలా చేస్తున్నాను. సో దీన్ని తర్వాత తొందరగా అయిపోతుందని చెప్పి తాలింపు కూడా పెట్టేస్తానండి. సో దీంట్లోకి ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి అన్నీ వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తాను. సో ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని యాడ్ చేశానండి. కొంచెం పసుపు వాటర్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తాను. సో కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నానండి. కూడా కట్ చేసేసానండి. సో పొటాటో ఫ్రై కోసం. సో నాకు ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో పొటాటో ఫ్రై కూడా చేసేసుకుంటాను. ఒక పక్కన కుక్కర్ కూడా పెట్టేశానండి పప్పుకి. సో మా హస్బెండ్కి ఒక్కరికే చేస్తున్నానండి. సో అందుకే ఒక 3 పొటాటోస్ ఉంటే 3 పొటాటోస్ మాత్రమే చేస్తున్నా. సో ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నాకు పొటాటోస్ అయితే ఫ్రై అయిపోతున్నాయండి. ఈలోపు నేను బజ్జీలు వేసుకోవడానికి బజ్జీకి చిల్లీస్ అలానే పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ బజ్జీలు వేయడం కోసం పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. దీంట్లోకి కొంచెం మైదా అలానే పెరుగు కొంచెం సోడా వేసుకుని కలిపేసుకుని బజ్జీలు అయితే వేసేస్తానండి. సో ఇందులోకి పుల్లటి పరిగిన అయితే యాడ్ చేశానండి. మైదా పిండి అలానే కొంచెం సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకుని నేను మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. అయితే మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు నాకు పొటాటో ఫ్రై అయిపోతుంది, అలానే పప్పు కూడా అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ తింటారు అనే ముందు వేయడానికి నేను పిండి అయితే కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నా. దానికి కొంచెం క్రిస్పీగానే ఇష్టం అండి. సో కొంచెం క్రిస్పీగా అయిపోయింది కదా, ఇప్పుడు సాల్ట్ అలానే చిల్లీ పౌడర్ అలానే కొంచెం కరివేపాకు అన్నీ కూడా వేసేసుకుంటే పొటాటో ఫ్రై అయితే అయిపోతుంది. ఫ్రై కూడా అయిపోయిందండి నాకు. అలానే ఇప్పుడు పప్పు అయితే తాలింపు పెట్టేస్తాను. ఇక్కడ పప్పు కూడా అయిపోయిందండి, బాగా స్మాష్ చేసేసాను. తాలింపు అయితే పెట్టేసుకోవాలి. సో నాకు ఇక్కడ పప్పు అయితే అయిపోయింది అనుకోవడానికి ముక్కుడు కూడా పెట్టేశాను. సో ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి, పెట్టేశాను. అయిపోయిందండి. నేను బజ్జీలు కూడా వేసేస్తున్నాను. సో బజ్జీలు కూడా వేసేస్తున్నానండి నేను. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ బజ్జీలు అయితే వేస్తున్నానండి నేను. సో మా హస్బెండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటానన్నారు. సో అందుకనే బజ్జీలు అయితే వేసేస్తున్నాను. సో బజ్జీలు అయిపోతే యాక్చువల్గా ఏంటంటే నేను చట్నీ అయితే చేయలేదండి. సో చట్నీ చేయాలంటే టైం అయిపోతుంది. సో అందుకని ఓన్లీ బజ్జీ వేసాను. ఆల్రెడీ టమాటా చట్నీ ఉందండి, అంటే నిలవ పచ్చడి ఉంటుంది కదా, అది ఉంది. సో అది వేసుకొని తింటానని చెప్పారని ఇంకా నేను పచ్చడి అయితే చేయలేదు. కలర్ వచ్చే వరకు అయితే బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. నేను ఇంకా కొంచెం ఎక్కువే ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే మా హస్బెండ్కి క్రిస్పీగా కావాలి. సో నేను అందుకే ఎక్కువ సేపే ఫ్రై చేస్తున్నాను. ఇది ఒక 20 మినిట్స్ ముందు అయితే నేను కలిపి ఉంచానండి. సో పుల్లటి పెరుగులో కలిపి ఉంచాను. సో బాగా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. వాయి కూడా వేసేసానండి. వాయి అయితే ఇలా వేసేసాను, రెండో వాయి కూడా వేసేసాను. అంతేనండి, నేను చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.